హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సాటర్డే హాలిడే మా బ్యాంకుకి. ఈరోజు ఏం చేయాలి అనుకుంటున్నా అంటే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. చెన్నైలో ఫస్ట్ టైం మనం అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్, కపిలేశ్వర టెంపుల్, శివుని టెంపుల్, అలాగే పార్వతీదేవి, అలాగే ఇంకా వేరే వేరే దేవుళ్ళు కూడా ఉంటారు. కంప్లీట్గా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. టోటల్గా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో అలాగే తమిళనాడులో కూడా మనం ఫస్ట్ టైం కదా టెంపుల్కి వెళ్ళడం, అలాగే ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. సో ఈ టెంపుల్ అయితే మా పీజీ దగ్గర నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ర్యాపిడోకి అయితే అప్రాక్సిమేట్గా 70 రూపీస్ అయితే అవుతున్నాయి. ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాము. ఇక ర్యాపిడో అన్న అయితే వచ్చేసాడు. మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో టెంపుల్కి వెళ్ళడానికి మెరీనా బీచ్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఎవరైనా మన వాళ్ళు మెరీనా బీచ్ నాది వీడియో చూడకపోతే అది కూడా చూడండి, నేనైతే లింక్ కార్డ్స్లో ఇస్తాను. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మైలాపూర్లో ఉంటుంది. చెన్నైలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ టెంపుల్, అంత ఫేమస్ టెంపుల్ ఇది. అలాగే ఈ టెంపుల్ అయితే చాలా పాత టెంపుల్. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. లేదంటే గూగుల్ మ్యాప్లో కపిలేశ్వర టెంపుల్ చెన్నై అని కొడితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వారు ఈ టెంపుల్ కి వెళ్ళారా లేదా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక టెంపుల్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాము. దాదాపు అప్రాక్సిమేట్గా మాకు 20 మినిట్స్ అయితే టైం పట్టింది మా పీజీ దగ్గర నుంచి. మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. నేనైతే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను. టెంపుల్ దగ్గరికి చేరుకున్నాక మనకి టెంపుల్ ఆపోజిటే కోనేరు ఉంటుంది, పెద్ద కోనేరు. ఇప్పుడైతే ఎవరిని అలౌ చేయట్లేదు. సో గేట్ బయట నుంచే వీడియో అయితే తీస్తున్నాను. ఈ కోనేరుకి అయితే పెద్ద హిస్టరీయే ఉంది. యాక్చువల్గా అయితే ఈ టెంపుల్ కి 2 ఎంట్రన్స్ ఉన్నాయి, ఒకటి బ్యాక్ సైడ్ నుంచి, ఒకటి ఫ్రంట్ సైడ్ నుంచి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ గా బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాను టెంపుల్ లోకి. మీకు ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ గోపురం కూడా చాలా పెద్ద గోపురం ఉంటుంది. ఈ రోజు అయితే సాటర్డే ఏకాదశి. సో నేనైతే ఈ రోజు టెంపుల్ కి అయితే వచ్చాను. అలాగే జనాలు కూడా యావరేజ్ గానే ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. అలాగే ఫారినర్స్ కూడా వస్తున్నారు ఈ టెంపుల్ కి. మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ చెన్నైలో ఈ టెంపుల్ కి ఒక ప్లేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మనకి టెంపుల్ బయటనే ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. టోటల్ గా అయితే 300 రూపీస్ అయితే అయ్యాయి. మురుగన్ దేవుడికి, అలాగే శివుడికి, పార్వతీదేవికి ఫ్లవర్స్ అయితే తీసుకొని వెళ్తున్నాను. మనకి ఈ టెంపుల్లో పరమశివుడు వచ్చి కపాలేశ్వరుడుగా దర్శనం ఇస్తారు, అలాగే పార్వతీదేవి కర్పాకాంబల్ గా దర్శనం అయితే ఇస్తారు. ఈ ప్లేస్ కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఒకప్పుడు పార్వతీదేవి ఇక్కడ 1000 ఏళ్ళు నెమలి రూపంలో తపస్సు చేశారంట. సో ఇక్కడ పార్వతీదేవి నెమలి రూపంలో తపస్సు చేసినందుకు ఈ ప్లేస్ పేరునైతే మైలాపూర్ అని పిలుస్తారంట. ఇక నేనైతే టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాను. సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చూస్తూ ఉంటే కూడా చాలా ఓల్డ్ టెంపుల్ లాగానే కనిపిస్తుంది. ఇక టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాక నేను టెంపుల్ ని చూస్తూ ఒక రౌండ్ అయితే తిరిగాను, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అని. ఈ టెంపుల్ లో శివుడు, పార్వతి, మురుగన్ దేవుళ్ళు కాక ఇంకా గణపతి, అలాగే వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కనిపించే ఎత్తైన గోపురం ఉంది కదా, ఈ గోపురం నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. మనకి తమిళనాడులోనైతే టెంపుల్స్ కి ఎత్తైన గోపురాలు ఉంటాయి. సో ఈ ఎత్తైన గోపురాలల్లో ఈ టెంపుల్ కూడా నిలుస్తుంది. ఫస్ట్ అయితే నేను దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో దర్శనం అయిపోయాక ఎత్తైన గోపురం చూపించాను కదా, ఆ గోపురం బయట నుంచి కూడా వీడియో అయితే తీస్తాను. ఈ కనిపించేది పెద్ద మండపం ఫ్రెండ్స్. దర్శనం అయిపోయాక భక్తులందరూ ఇక్కడ అయితే కూర్చుంటున్నారు. ఈ మండపం రూఫ్ కి అయితే పెయింటింగ్ వేశారు, ఒక్కొక్క దేవుంది, చాలా బాగుంది. అలాగే చాలా యూనిక్ గా ఉంది. నేను ఇంతవరకు చూసిన టెంపుల్స్ లో ఇలాంటి డిజైన్స్ అయితే ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ మండపం లెఫ్ట్ సైడ్ లో అయితే 2-3 చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. నేనైతే ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాను. సో టెంపుల్స్ లోకి అయితే దర్శనంకి టికెట్ అయితే ఏం లేదు. అలాగే సీనియర్ సిటిజన్స్ కి అయితే సపరేట్ గా లైన్ కూడా ఉంది. మెయిన్ టెంపుల్స్ లో దేవుని దగ్గర దాకా వెళ్ళాలి అంటే ఒక 50 రూపీస్ టికెట్ అయితే ఉంది. అది తీసుకుంటే మనం ఇంకా కొంచెం దగ్గర నుంచి అయితే దేవుణ్ణి చూడొచ్చు.
ఈ కనిపించేదే మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము పార్వతీదేవిని దర్శించుకుంటాము. దర్శించుకున్నాక శివుని దగ్గరికి అయితే వెళ్తాము. అలాగే శివుని టెంపుల్లో కూడా చాలా మంది దేవుళ్ళు లైక్ దక్షిణామూర్తి, గణపతి, ఇంకా వేరే దేవుళ్ళు కూడా చాలా మంది విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకి. సో మెయిన్ టెంపుల్ లైక్ శివుని టెంపుల్లో ఉన్న పార్వతీదేవి దగ్గర ఆ టెంపుల్ ఉంది కదా గర్భగుడిలో, అక్కడనైతే మనకి అలౌ చేయట్లేదు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. మన గుడి సరౌండింగ్స్ లో మాత్రము తీసుకోవచ్చు, దానికైతే ఏం అబ్జెక్షన్ లేదు. ఈ కనిపించేదే మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. నేను బయటికి వచ్చి చూపిస్తా అని చెప్పాను కదా, ఇదే అది. ఈ గోపురం అయితే చాలా ఎత్తైన గోపురం. నేను చాలా దూరం నుంచి అయితే తీస్తున్నాను వీడియో. ఈ గోపురం పైన చూడండి ఎన్ని దేవుని విగ్రహాలు ఉన్నాయో, చాలా చక్కగా ఉంది. భక్తులైతే ఈ టెంపుల్ ని ఒక కైలాసం లాగా భావిస్తారు. అలాగే ఈ టెంపుల్ ని కపాలేశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ లో ఉన్న శివలింగాన్ని స్థాపించింది బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ పూజలు చేశారంట. అలాగే ఈ టెంపుల్ అయితే ద్రవిడ కాలానికి చెందింది. ఆ టైంలోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఎంత పాత టెంపుల్ మీరే అర్థం చేసుకోండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అయిపోతూనే గణపతి గుడి అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ గుడిలోనే. సో ఈ టెంపుల్ కి అయితే డిఫరెంట్ ప్లేసెస్ లైక్ కేరళ నుంచి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ చుట్టుపక్కల కాకుండా ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఈ టెంపుల్ కి అయితే జనాలు అయితే వస్తున్నారు. మీరు ఎప్పుడైనా తమిళనాడుకు వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ ని అయితే విజిట్ చేయండి. ఎవరైతే విజిట్ చేస్తారో వారి కోరికలు అయితే తప్పకుండా ఈ కపాలేశ్వరుడు తీరుస్తాడనే ఒక నమ్మకము. సో మన అందరికి ఆ కపాలేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మళ్ళీ నేను పీజీకి వెళ్ళడానికి అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.